అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మరి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, ఆయన కుమారుడైనటువంటి దేవాంశ్ గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, రీసెంట్గా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపాదన చేశారు. అంటే ప్రజెంట్ సంతానోత్పత్తి రేట్ అనేది బాగా తగ్గిపోయింది. గత 30 ఏళ్ళతో పోల్చుకుంటే 3.0 ఉండాల్సింది 1.5, అంటే సగానికి సగం తగ్గిపోయింది. ఇలా ఉంటే కనుక మన రాష్ట్రంలో రానున్న మరి 2040కి గాను ఎక్కువ మంది వృద్ధులు అయిపోతారు, సంపాదించే చేతులు తగ్గిపోతాయని ఒక దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఒక విన్నపం చేయడం జరిగింది. సంతానం ఎక్కువగా ఉంటే కనుక భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఒక సూచన చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొన్ని విధానాలు కూడా పెట్టడం జరిగింది. ముగ్గురు ఉంటే కనుక సంథింగ్ 30,000, నలుగురు ఉంటే 40,000 అందిస్తాము, కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది. దీని గురించి ప్రజెంట్ మరి అంబటి రాంబాబు గారు హేళన చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మీరు కూడా వినే ఉంటారు. సో దాని గురించి మీరు ఏమంటారు అసలు? అంటే అంబటి రాంబాబు గారికి అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నాడా తెలియట్లేదు. ఇప్పుడు కొన్ని ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు. సరే, ఆ రోజున పరిస్థితులు, ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్తోనే అందరూ ఒకళ్ళు లేక ఇద్దరు అని చెప్పేసి ఆ రోజున అది ఉన్నది. అట్లా అందరికీ ఆపరేషన్స్ చేయించడం కానివ్వండి, అది ఎక్కువ మన సౌత్ సైడ్ ఎక్కువ పాటించారు నార్త్ కన్నా కూడా. సో దాంతోనే మనకు కొంచెం సౌత్ సైడ్ కొంచెం జనాభా తగ్గింది. కంపారిటివ్ చూస్తే నార్త్లో బాగా ఎక్కువ జనాభా ఉంటారు. సరే, అది కూడా అదే. ఇప్పుడు అందరూ బాధపడుతున్నది ఏంటంటే, మనం రేపొద్దున ఎంపీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు కూడా మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుందని కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోవటానికి కూడా అదో రీజన్. ఓకే, ఎందుకంటే జనాభా రీత్యా వచ్చి మనం తక్కువ ఉన్నాము, నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ జనాభా ఎక్కువ, సో వాళ్ళకి పార్లమెంటు స్థానాలు ఎక్కువ వస్తాయి, మనకు తక్కువ వస్తాయి, రేపొద్దున మన వాయిస్ అక్కడ వినిపించలేము అనేది కూడా ఒక చర్చ నడిచింది. దాని మూలాన డీలిమిటేషన్కి ఒప్పుకోకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అది అంటే కొన్ని రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్పి. సరే, ఇవన్నీ పక్కన పెట్టినా, రాజకీయ పరంగా పక్కన పెట్టినా, రేపు దేశ భవిష్యత్తులో చూసుకుంటే దేశంలో సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. కొన్ని దేశాలను చూశారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది, తెలుస్తుంది. ఇప్పుడు పక్కన చైనా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఇవన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ అయిపోయారు, యూత్ అనేవాళ్ళు తగ్గిపోయారు. సో యూత్ అనేవాళ్ళే ఇప్పుడు మనం ఒక జాబ్ విషయం తీసుకుందాం, ఒక కంపెనీలో జాబ్ తీసుకుందాం. ఓ ఏజ్ అయిపోయిన వాళ్ళని, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో యూత్ అనే వాళ్ళని భర్తీ చేస్తూ వస్తారు కదా. ఒక చిన్న కంపెనీ విషయంలో తీసుకుంటే, అలా తీసుకుంటే ప్రతి రంగంలో కూడా అది ఉండాలి. కాబట్టి ప్రతి రంగంలో కూడా అలాంటి యూత్ అనే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటే రిటైర్డ్ అయ్యే వాళ్ళు రిటైర్డ్ అవుతూ ఉంటారు. కానీ నీకు ఆ స్థాయిలో యూత్ జాయినింగ్ అనేది తగ్గిపోతుంది. ఇక కొద్ది రోజుల్లో అది కూడా తగ్గిపోతుంది. ఈవేళ రేపు పిల్లలు పెళ్లి చేసుకోవటానికి కూడా బాధపడుతున్నారు, సింగిల్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. పెళ్లి చేసుకున్న 30 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దాని తర్వాత పిల్లలు పుట్టట్లేదు కొంతమందికి, దానికి ట్రీట్మెంట్లు తిరుగుతున్నారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అందుకనే ఈ టైంలో అంటే అవకాశం ఉన్న వాళ్ళు పుట్టారనుకోండి, అంటే అంటున్నారు కానివ్వండి, చదువు అని అది ఎవరు కల్పించి పెట్టుకున్నది? అది ఆ లిమిటేషన్స్ పెట్టుకున్నది ఎవరు? చదువు ఇంత ఖర్చులోనే అవుతుంది అని పెట్టుకున్నది పేరెంట్సే. అవును. సో దానికి కూడా గవర్నమెంట్ కూడా ఒక టైంలో మీరు చూస్తే, అంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం తీసుకుంటే, 40 ఏళ్ల క్రితం తీసుకుంటే స్కూల్స్ అనేది కొంచెం గవర్నమెంట్ స్కూల్సే ఉండేది, ప్రైవేట్ స్కూల్స్ ఉండకపోయేది. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. అంటే మధ్యలో కొంచెం ఒక 10 ఏళ్ళు కొంచెం ఆ గ్యాప్ అనేది వచ్చింది. స్కూల్స్ని పట్టించుకోలేదేమో అనేటట్టు ఉండింది ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ని. అది కూడా పోయింది. అంటే ఎక్కువ శాతం ఎలా ఉండిందంటే, ప్రైవేట్ స్కూల్లో ఇచ్చిన ఫెసిలిటీలు గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వరేమో అనే ఒక ఇది ఉండింది. ఈ రోజున అది లేదు. ట్యాబుల దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, యూనిఫామ్స్ దగ్గర నుంచి, బెల్టు, బుక్స్ అని చెప్పి అన్ని బ్యాగ్తో సహా స్కూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మంచి టీచర్స్ ఉన్నారు, బిఎడ్ చేసిన టీచర్స్ ఉన్నారు. ఇంకేం కావాలి? అంటే ఆయన అన్నది ఏంటంటే, అంటే జనరల్గా మీరు చెప్పేది ఒకటే, 3 పిల్లలు 4 పిల్లలు అనేదానికి. నేను అనేది ఏంటంటే, చదివించడం కాస్ట్లీ అని పేరెంట్స్కి చెప్తున్నా.
ఇప్పుడు మేమంతా కూడా ఒక టైం అది ఒక క్రేజ్ లాగా అనిపించే క్రేజ్ కూడా కాదు కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ వసతి ఉండదేమో అనుకొని చేసిన స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసిన మాట వాస్తవాలే. కానీ ఈ రోజున అదే మంచిగా టాయిలెట్స్ కానివ్వండి, బుక్స్ కానీ, టీచర్స్ కానీ, అన్ని యూనిఫామ్స్ కానీ అన్నీ నీట్గా ఉండి అన్ని సబ్జెక్టులకి టీచర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా గవర్నమెంట్ స్కూల్కి పంపడం బెటర్ అనుకుంటాం. మేము చేసిన గతంలో చేసిన తప్పులు ఇటు ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళు టీచ్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో అలా ఉండరు. బీఎడ్ చేసిన వాళ్ళే టీచర్స్గా ఉంటారు. అది సో చూసుకుంటే కనుక ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. మీకు ఏంటి డబ్బులున్నా కూడా సింగిల్గా కన్నారు, మీరు సింగిల్గా కన్నారు, మరి నారా లోకేష్ గారు, మరి తర్వాత కూడా మరి చిన్నపిల్లాడైన దేవాంశ్ గారి పేరు కూడా ఎత్తడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు అసలు? అంటే మనం తెలిసిన విషయమే. అంటే ఒక సభ్యత సంస్కారం లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఒక చిన్న పిల్లాడు ఒక 7 ఏళ్ల కుర్రాడిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సభ్యత సంస్కారం ఎక్కడి వరకు ఉంది? ఆయనకి మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు కదా, ఆ వయసు పిల్లల గురించి వాళ్ళ మనవడిని గురించో వాళ్ళ మనవరాళ్ళ గురించో వచ్చి అలా మాట్లాడమనండి. ఎవడైనా మాట్లాడితే ఊరుకుంటాడా? బుద్ధున్నాడు ఎవడైనా పిల్లల గురించి ఎత్తి మాట్లాడతారా? ఆ చిన్న వయసు పిల్లలు నా పేరు ఎందుకు వచ్చింది అని వాళ్ళ యొక్క మనసులో ఎలా ఉంటుంది అసలు? వాళ్ళకి ఆ ఊహకైనా తెలుస్తుందా? వాళ్ళకి మేబీ చూడకపోవచ్చు ఆ బాబు. కాకపోతే జనరల్గా ఒక 7 ఏళ్ల కుర్రాడి మీద ఇట్లా నువ్వు పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్లో ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే నీ సంస్కారం ఏంటనేది అక్కడే అర్థమైపోతుంది. నీ మనవరాల గురించో నీ మనవడి గురించో మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? అది ఆలోచించలేకపోతున్నావా? అంటే ఇప్పుడు బాబు గారు కండిషన్స్ ఏం పెట్టలేదు. అక్కడ ఇంకోటి అంటున్నాడు ఆయన, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆపరేషన్ చేయలేదనేది. ఇట్లాంటి అబద్ధపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయను, 2 పిల్లల తర్వాత ఆపరేషన్ చేయను అని చెప్పలే. అది వాళ్ళ వెసులుబాటు. అది మీరు కంటారా కనరా అనేది అది వేరు. సార్ ఒక గవర్నమెంట్ తరపున ఇలాంటి ప్రోత్సాహకరమైనది స్కీములు పెడుతున్నాం అని ప్రజలకు చెప్పడం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. సో వాళ్ళు ఇప్పుడు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. మీరు జనాభా అనేది తగ్గిపోతుంది, ఇప్పుడు ఎందుకు డిలిమిటేషన్కి భయపడుతున్నది ఎందుకు? సౌత్ అంతా కూడా దక్షిణాది వాళ్ళందరూ డిలిమిటేషన్కి ఎందుకు భయపడుతున్నాం? జనాభా తక్కువ అయిపోయింది, అందుకోసం భయపడుతున్నారు. సో ఇవన్నీ రేపు ఫ్యూచర్లో ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. సో యాక్చువల్లీ అయితే యువత తగ్గిపోయిన మాట వాస్తవం అనేది ప్రతి రాజకీయ నాయకుడికి అవగాహన ఉండాలి. అది ఆ బుర్రకి ఆయనకి అది కూడా లేదేమో. ఒక రాజకీయ నాయకుడికి దేశం మొత్తం గురించి కూడా అనలిస్ట్ చేయాలి, ఏం జరుగుతుంది ఏంటి అనేది. అది కూడా లేని నాలెడ్జ్ లేని వ్యక్తి దగ్గర వెళ్ళి ఏదో మైక్ దొరికింది కదా అని చెప్పేసి నోటుకొచ్చినట్టు సభ్యత సంస్కారం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది అది అతనికే చెల్లింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఇక్కడ కొత్త ఏమీ కాదు. ఆల్రెడీ చాలా దేశాల్లో ఇలాంటి ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిందని ఒకసారి మీరు అన్నట్లుగా అవగాహన చేసుకొని ఒకసారి పరిశీలించి ఆయన ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఒక సూచన ఇవ్వడం జరిగింది. కానీ బలవంతంగా అయితే మీరు ఎలాగైనా ఒక కఠిన నియంతృత్వ పాలన అయితే లేదు. సో దాని గురించి ఏమంటారు? అంటే రేపు పొద్దున 4 పిల్లలు 3 పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు. చాలామంది సెలబ్రిటీస్ తీసుకోండి, 3 పిల్లలు ఉన్న వాళ్ళు 4 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీసే ఉన్నారు. విష్ణు గారిని తీసుకోండి, మంచు విష్ణు 4 పిల్లలు. ఇప్పుడు వాళ్ళందరూ అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి పెంచారు అని అంటారు. ఇప్పుడు అదేలాగా డబ్బు ఉన్నాయి కదా అని పెంచలేని వాళ్ళు, ఒకళ్ళని పెంచిన వాళ్ళు కూడా ఉన్నారు, 2 పెంచిన వాళ్ళు ఉన్నారు. అది డబ్బు కన్నా కూడా అండి వాళ్ళు మనకు పిల్లలు కావాలనే ఒక మనస్తత్వం ఉండి అట్లా వాళ్ళు 4 పిల్లల్ని పెంచడం అనేది. అదే కొంతమంది సెలబ్రిటీస్ కూడా అంతమంది పిల్లలు పెట్టుకోగలుగుతున్నారు అనేది. ఇప్పుడు జనరల్ పబ్లిక్ వస్తే ఎవరి స్థాయికి వాళ్ళు పెంచాలనుకుంటాం, అంతేగాని ఇప్పుడు వాళ్ళ స్థాయికి వాళ్ళు పెంచుతున్నారంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కన్నారంటాం కూడా తప్పండి. డబ్బులు క్వశ్చన్ కాదు, వాళ్ళలో ఇది ఉంది, పిల్లలు నాకు ఎక్కువ ఉండాలి అట్లా అనుకుంటే ఇంకోసారి అనుకుంటారేమో. అతను మగపిల్లలు లేరు కాబట్టి మగపిల్లాడు 3rd పుట్టేశాడు, 3వ అబ్బాయి 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు పుట్టినట్టున్నాడు. ఆయన మళ్ళీ ఇంకొకసారి 4th అమ్మాయి పుట్టింది కదా, వాళ్ళు దానికోసం ఉంచుకున్నారు కదా. అంటే వాళ్ళకి పిల్లలు ఎక్కువ కావాలనేది ఒక ఇది ఉంటుంది. అది ఎప్పుడు కూడా అండి వాళ్ళ ఇష్టానికే ఎవరైనా కూడా వదులుతారు. కాకపోతే దేశం ఈ పరిస్థితిలో ఉంది, గవర్నమెంట్ ఇలాంటి ప్రోత్సాహకరమైన పథకాలు పెడుతుంది అని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఎట్లా తప్పు అవుతుంది? దాన్ని ఇలాంటి మాటలతో చీప్గా మాట్లాడటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.